ఫంక్షన్ పూర్తయిపోయిన తర్వాత సాయంత్రం అయ్యింది. చేపలు తీసుకుందాం కదా అని యానమైతే వచ్చాం. పాట జరిగి ఇక్కడ తీసుకుందామని. అయితే అప్పటికే పాట అయిపోయింది. ఇంకా చేపలు లేవని అలా తాటీగా ఇదంతా చూస్తూ ఉన్నాము. నేను ఎప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా యానం మాత్రం ఖచ్చితంగా వెళ్ళే వస్తాను. కాసేపు అక్కడ ప్రశాంతంగా తిరిగితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ గోదావరి డైరెక్ట్ మనకి ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. అందుకే వాటర్ చాలా ఉప్పగా అయితే ఉంటుందన్నమాట. చాలా విశాలంగా అయితే ఉంటుంది. ఇది అక్కడ కనిపించేది బాలయోగి బ్రిడ్జ్. 3 కిలోమీటర్ల దూరంతో చాలా అందంగా అయితే ఉంటుంది. మనకి ఈ పక్కన యానం నుంచి అవతల పక్క ఎదుర్లక్క వరకు ఉంటుంది. ఇక్కడే చేపలు అయితే అమ్ముతారు. పొద్దున్న సాయంత్రం వేలం జరుగుతుంది. వేలంలో వాళ్ళు కొనుక్కొని మనకైతే అమ్ముతారన్నమాట. డైరెక్ట్ మనకైతే అమ్మరు. ఇంకా ఇక్కడ బోట్లన్నీ లంగర్ వేసి వదిలేశారు. ఇప్పుడు బోట్లు నిషేధం కాబట్టి చిన్న పడవల్లోనే వేట అయితే చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఇంకెక్కడ కాసేపు సరదాగా తిరిగి అయితే బయట అయితే చేపలు తీసుకుందామని వచ్చేసాము. రోడ్డు మీద అయితే అమ్ముతారు ప్రస్తుతం. ఇక్కడ మేము కొన్ని రకాల చేపలు పీతలు అయితే తీసుకున్నాము. ఏమేమి చేపలు తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం.